ఇక్కడ కొన్ని సందర్భాల్లో లేదండి మా ఫాదర్ అడుగుతాడు కొన్ని నాకే ఇచ్చేసేయండి నేను పిల్లల్ని చూసుకుంటా అనుకున్న సందర్భంలో ఫాదర్ అడిగినా ఫాదర్ అడగకపోయినా పిల్లల యొక్క పూర్తి బాధ్యత ఫాదర్కే ఉంటుంది. అంటే ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా, ఆ పిల్లలకి బట్టలు కొనాలన్నా, ఆ పిల్లలకి ఫుడ్ ఇవ్వాలన్నా, ఆ పిల్లలకి ఇవ్వాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వీటన్నిటి యొక్క మెయింటెనెన్స్ భారం ఖచ్చితంగా ఫాదర్కే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఘాటుగా ఎలా వాక్యాలు చెప్పిందంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, నాకు ఉద్యోగం లేదండి, నాకు ఇటు నేను జాబ్లెస్, నా బిజినెస్ లాస్ అయిపోయింది కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వలేని పిల్లల విషయంలో అని అంటే సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే, నువ్వు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావంటే ఒక పంచే బాబు నువ్వు తిన్నగా వెళ్ళి జంక్షన్లోకి వెళ్ళి పట్టుకో, అది పోషించేదని తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి స్పష్టంగా కొన్ని కేసుల్లో కూడా చెప్పింది. సో మనం చూస్తుంటాం వీధి చివర ఉన్నటువంటి బెగ్గర్స్ కానివ్వండి, లేకపోతే మనం అలా జంక్షన్స్కి పోయేటప్పుడు చిన్న చిన్న చంటి పిల్లలు పెట్టి చెట్ల కింద పెట్టుకుంటారు. బహుశా వాళ్ళు కూడా తమ పిల్లల్ని పోషించుకుంటారు ఏదో రకంగా. కానీ ఈరోజు నాకు వచ్చే కొంతమంది కేసులు, ఏదో నేను డబ్బు అడేస్తున్నాను కదా, నా పిల్లల యొక్క బాధ్యతను చూసుకో, నీకు ఎంతకాలం చెప్పి ఇచ్చేస్తాను. డబ్బు అనేది ప్రధానంగా అయిపోయింది. ఆడపిల్ల నలిగిపోదు, కానీ పిల్లల్ని ఎలా పోషించుంటుందండి? వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళ యొక్క ఎప్పుడో ఒక కోడి పిల్ల ఎలా అయితే పిల్లల్ని పోషించుకుంటుందో ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని అలా పోషించుకుంటుంది. కానీ ఈరోజు భర్తలు నువ్వు ఎంత చెప్పు, దీన్ని ఎంత వాల్యూ కడతారండి? ఇప్పుడు ఆ తల్లి పుట్టిన క్షణం నుంచి, పుట్టిన మినిట్ నుంచి తన హక్కును చేర్చుకుని తన స్తన్యాన్ని ఇచ్చి పాలిచ్చి పెంచుకున్న తల్లుల యొక్క వాల్యూని ఎలా కడతారండి? సో కోర్టు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంది. ఆ తల్లికి ఆ బిడ్డలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎవరు కూడా మార్చలేరు 100%. అంతేగాని నేను డబ్బిస్తాను, నేను కొనిస్తాను పిల్లల్ని అనుకున్నటువంటి పిచ్చి వ్యామోహాలను తక్షణం తప్పించుకునే ప్రయత్నం చేయండి. మగమహారాజు నేను చెప్తున్నాను, ఆ వాల్యూని మీరు ఇంకొక జన్మ ఎత్తినా దాన్ని మీరు కొనలేరు. ఆ తల్లి పిల్లల యొక్క బాంధవ్యాన్ని. మీరు డివోర్స్ అన్నది కేవలం భార్యాభర్తలకు మధ్య డివోర్స్ ఉంటుంది, కానీ పిల్లలకి తండ్రికి, పిల్లలకి తల్లి మధ్య ఎక్కడ డివోర్స్ ఉండదు. మీ లెజిటిమేట్ పిల్లలు, మీకు పుట్టిన పిల్లలు మీరు చేయాల్సిందే. అయితే తండ్రి నేను తల్లికి ఇవ్వను, నేనే పెంచుకు పోషిస్తా అంటే మరి ఆ వయసులో మిమ్మల్ని ప్రతి డే నుంచి పెంచినట్టు ఆ తల్లి బిడ్డల్ని దూరం చేసే హక్కు మీకు లేదు కదా. ఇవన్నీ కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది.